కాడిపోతో సమయమిరాం అది प्रभु मसीह की करेक्ट ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు, గ్రామంలో ఉన్నటువంటి అధికారులకు, గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి ఒక విషయం మీతో చెప్పడానికి వచ్చాం. ఏంటది అంటే సువార్త. సువార్త అంటే మంచి వార్త. ఏంటి వార్త అంటే ఈ లోకంలో ఉదయం లేచింది మొదలు మనం ఏదో ఒకటి అశుభమైనటువంటి వార్తలే వింటున్నాం. మరి బైబిల్ గ్రంథంలో చనిపోయినటువంటి వ్యక్తి కూడా అది మంచి అవుతుంది. యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే అని ఉంది. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఎందుకు శుభదినం అయింది అంటే, ఎందుకు పర్వదినముగా ఎందుకు ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారని అంటే, ప్రియులారా ఒక మాట గమనించండి. మనము దేవునికి చెందినటువంటి వారు, దేవునికి చెందినటువంటి వారు. మనిషి మానవుడు దేవునికి మానవుడికి చెందినవాడు. ఎట్లా అంటే 2 సార్లు దేవునికి చెందినటువంటి వాడు. నాన్న ఎట్లా అంటే మొట్టమొదటిగా దేవుడు తన పోలికల మానవుని నేత్రాజు జీవకుడు డమ్మం ఉంది, అది మనకి తెలుసు. ప్రియులారా, మనిషి స్వచిత్తం వల్ల తన ఇష్టానుసారంగా దేవుని చిత్తానికి అవిధేయతగా మనిషి పాపంలో పడిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇది మొదటిసారి మానవుడు దేవుని వాడే. రెండవ వాడి కూడా మన కొరకు జన్మించి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు అని చెప్పినట్లుగా ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ప్రియులారా, రెండవసారి ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, నీవు నీ సొత్తు కాదు, మరెవరు విలువ పెట్టి కొనబడినటువంటి వాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటి మరి నాగార్జున సాగర ప్రాంతంలో చూసినట్లయితే ఏంటి కొంచెం దారి పక్కకి నాగార్జున సాగర్ ప్రాంతంలో చూసినట్లయితే మనకు తెలిసినట్టు వార్డులు గట్టిలో ఉంటాయి కదా. అయితే ఒక పిల్లోడు ఏం చేశాడంటే, ఆ వర్షాకాలంలో ఏంటి ఆయన ఒక అందమైనటువంటి నౌకను పడవను చేసుకున్నాడు. పడవను తయారు చేశాడు, దాన్ని చక్కగా రంగులు దిద్దాడు, ఏమిటి తన పేరు రాసుకున్నాడు. దాన్ని చూసి మురిసిపోయాడు. వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క వరదలో విడిచిపెట్టాడు. అప్పుడు అది పోయింది, తప్పిపోయింది. ప్రియులారా, ఎక్కడ పోయిందో తెలియదు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పడవ మరలా ఆయనకు దొరికింది. ఆయన అంటాడు, ఈ పడవ నాది అంటాడు. నీది ఎట్లా? నేను విలువ పెట్టి కొనుక్కున్నాను ఇది. నేను వేరొకరు అమ్మితే, ఒక జాలర్ అమ్మితే నాగార్జున సాగర్ ప్రాంతంలో నేను విలువ పెట్టి వెల చెల్లించాను అది. అవునా అని చెప్పి జేబులో చూసి జేబులో డబ్బులు తీసి మరలా ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ వాడ మొదటిసారి తను చేశాడు. అది ఆయనకి తెలుసు. మొదటిసారి తనే చేశాడు, తన చేతులతో చేశాడు. కానీ వాడు ఏమైందండి, ఏంటి వరదలో కొట్టుకుపోయి తప్పిపోయింది. రెండవసారి ఆయన ఏం చేశాడంటే, తన వాడు కనుక తను వెల చెల్లించి కొనుక్కున్నాడు. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు రెండవసారి కూడా పిల్లవాడు ఇంటికి తీసుకెళ్లి తప్పిపోయిన వాడు మరలా దొరికింది అని చూసి మర్చిపోయాడు. ప్రియులరా, ఇక్కడ ఒక సత్యం మనకు అర్థమవుతుంది. మానవుడు మొదటిసారి తప్పిపోయాడు. అలాగే ఏమిటి తప్పిపోయినటువంటి మానవుడే దేవుడే వెతికి ఈ లోకమునకు వచ్చి మన కొరకు ఉద్భవించి ఈ భూమిలో పుట్టి ఏమిటి ఇది బ్రతుకు, ఇది జీవితం ఎలా బ్రతకాలి లోకానికి ఒక సవాల్ చేస్తూ వచ్చాడు. ఏమిటి నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనటువంటి వాడు, ఆయన నిష్కలమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనకి సరిపోయిన వాడు. కాబట్టి యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఏదో విశ్వాసం ఉంచితే నీవు నీ కుటుంబం రక్షించబడతారు. ప్రియులారా, నా జీవితం కూడా తప్పిపోయినటువంటి నా జీవితం, సినిమాలు చూసి బుద్ధి మాట్లాడి అనేక ప్రాంతంలో వెళ్ళి ఆయా పనులు చేసినటువంటి నా జీవితం యేసు ప్రభువు వారు దర్శించిన నా జీవితం, యేసు ప్రభు వారు ఉద్భవించినప్పుడు తప్పిపోయిన వాడు, తప్పిపోయిన మానవుడు నేను ప్రభువుకు దొరికాను. మనకి ఈ రోజు యేసు ప్రభు జన్మదినం సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో మీకు శుభాకాంక్షలు
తెలియజేయడానికి వచ్చాం. కాబట్టి ఈ రక్షణ, ఈ సంతోషం మీకు వద్దా ప్రియులారా? మేమందరం కూడా ఎందుకు పాటలు పాడుకుంటూ వచ్చాం? ఈ ఖమ్మం ప్రాంతంలో, ఈ ఖమ్మం వీధుల్లో ఎందుకు ఇలా తిరుగుతున్నామంటే ప్రియులారా, ఈ సంతోషం మీరు పొందుకోవాలని. యేసు ప్రభును పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నిత్య జీవము. ఈ నిత్య జీవం నీకొద్దా? ఈ నెమ్మది నీకొద్దా? ఈ సంతోషం నీకొద్దా? కాబట్టి ప్రియులారా, మీరు క్షేమంగా సంతోషంగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకెక్కువగా తెలుసుకొని కోరినట్లయితే హెబ్రోన్ యెరూషలేం ప్రార్థన మందిరం మీరు వచ్చినట్లయితే అక్కడ దైవ సేవకులు, మేము అక్కడ ఉంటాం కనుక, స్థానికంగా దైవ సేవకులుగా అక్కడ ఉంటున్నాం కనుక దయచేసి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకొని మరి యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించవచ్చు. కాబట్టి దేవుడి యొక్క మాటలను దీవించి మీ ప్రాంత ప్రజలు దేవుడు దీవించును గాక. ఆమె ఈ సమయంలో ప్రార్థన మరి వెంకటేశ్వర్లను చేస్తారు. ప్రార్థన. ప్రేమ గల జీవం గల మా ప్రియ పల్లవి తండ్రి, నమ్మకమైన దేవా, స్తుతి స్తోత్రనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ యొక్క సన్నిధిలో చేరి మేము ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మా ప్రభా సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి మా రక్షణ సువార్తను మరి తెలియజేయమని చెప్పారు. అవును దేవా, మేమంతా ఈరోజు వీధిన మన తిరిగి మన మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. ప్రభా అదేవిధంగా తండ్రి ఇచ్చినటువంటి వాక్యాన్ని కూడా మరి మీరే నీరు కట్టి ఫలింపజేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు హృదయాన్ని మరి తాకమని అడుగుతున్నాను తండ్రి. మరి ప్రభా ఇచ్చినటువంటి వాక్యం మరి దొంగ దోచుకోకుండా మరి ప్రభా మీరే ప్రతి హృదయాన్ని తాకమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి హృదయంలో మరి నేను నీరు కట్టి ఫలించేలాగా చేయమని అడుగుతున్నాను. మరి నేను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ యొక్క సన్నిధిలోకి వచ్చి మిమ్మల్ని మోకరిల్లగలిగేటువంటి భాగ్యాన్ని కూడా దయచేయమని అడుగుతున్నాను. ప్రభా 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టిందని చెప్తారు నాకు. మరి ప్రభా ఎన్నో మా పట్ల మరి నేను కూడా నేను ఎందుకు పనికిమానేటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవించేటువంటి వాడిని. మరి నేను మీ వీధిలో వచ్చి మరి మిమ్మల్ని కూడా ప్రభావ అర్చిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రభావ మీరు యొక్క యేసు ప్రభువుని నమ్ముకొని మరి మీరు కూడా మీ యొక్క రక్షణ సువార్తలోకి రావాలని అడుగుతున్నాను. ప్రభావ మా యొక్క అన్నింటి ప్రతి ఒక్కరు కూడా ప్రభావం మా యొక్క మందిరంలోకి రావాలని కోరుకుంటూ మరి మా మీ యొక్క హృదయాలను మరి దేవుడు సమయాన్ని ప్రజాన్ని చేసుకుంటూ మా ప్రభువుని మనం విశ్వసిస్తున్నాం. నా యొక్క కొద్ది ప్రార్థన అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. జిందా ఖుదావన్ ప్రభు యీసు మసీహ్ కి హల్లెలూయా.